హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ అయితే చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ప్రోమో వచ్చింది. అయితే మండేలో ఈ ఎపిసోడ్ వస్తుంది మనకి. అయితే స్టార్ మా వాళ్ళు చిన్ని సీరియల్కి చాలా హైప్ ఇస్తున్నారు. సీరియల్కి టీఆర్పీ రేటింగ్స్ పెంచడానికి చిన్ని సీరియల్లోకి అయితే నిఖిల్ని తీసుకొచ్చారు. మనకి నిఖిల్ కావ్యకి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు మనకి తెలుస్తుంది. అయితే చిన్ని సీరియల్లో నిఖిల్కి చాలా పవర్ఫుల్ క్యారెక్టర్తోనే వస్తున్నాడు అనమాట. అయితే నిఖిల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా తన బ్యాక్డ్రాప్లో ఒక స్కూల్ ఉంది. అయితే ఆ స్టోరీలో మనం చూస్తే అట్లా కూడా మన నిఖిల్ పెట్టాడు. అది మనకి స్టార్మాలో కూడా ప్రోమో వచ్చేసింది. నిఖిల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా మనం బ్యాక్డ్రాప్లో స్కూల్ చూడొచ్చు. అది చిన్ని సీరియల్లో ఉన్న స్కూలే అనమాట. అయితే చిన్ని సీరియల్ స్టార్మాలో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ సీరియల్కి. నిఖిల్ ఎంట్రీతోనైతే ఈ సీరియల్కి చాలా ఇంకా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. అయితే బాలరాజు క్యారెక్టర్, కావేరి క్యారెక్టర్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. చాలా సక్సెస్ఫుల్గా అయితే సీరియల్ రన్ అవుతుంది. అయితే కావ్య తన యాక్షన్ చాలా బాగా యాక్ట్ చేస్తుంది. తన పర్ఫార్మెన్స్తో అయితే సీరియల్ని ఒక రేంజ్లో అయితే ముందుకు దూసుకుపోతుంది. ఇప్పుడు నిఖిల్ ఎంట్రీతోనైతే ఇంకా చిన్ని సీరియల్ చాలా సూపర్ ఫాస్ట్గా నడుస్తుంది. అయితే మనకి నిఖిల్ కావ్య ఫస్ట్ స్టార్మాలో శ్రీముఖి తీసుకొచ్చింది ఇద్దరిని, కానీ ఎవరు ఒకళ్ళతోనొకళ్ళు మాట్లాడుకోలేదు. నిఖిల్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నేను కావ్యాన్ని కలుస్తా, తనని పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. కానీ బయటకు వచ్చినాక ఇన్స్టాగ్రామ్లో కావ్య పోస్ట్ చూసినాక చాలా అప్సెట్ అయిపోయాడు. చాలా డైరెక్టర్ బర్త్డే పార్టీలో కూడా ఇద్దరు కలిశారు కానీ మాట్లాడుకోలేదు. అయితే కావ్య చాలా సెన్సిటివ్ గర్ల్ అనమాట. తను చాలా ఎమోషనల్ అండ్ సెన్సిటివ్ గర్ల్. తను ఒకసారి మొన్న ఈటీవీలో సుధీర్ అడిగినప్పుడు తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒక రూమ్లో ఉంటున్నప్పుడు ఫ్రెండ్ తనకి సినిమాలో రోల్ వస్తే ఫ్రెండ్ పోవద్దంటే కావ్య ఆగిపోయింది. కానీ అదే ఫ్రెండ్ మళ్ళీ తనకు సినిమాలో రోల్ రాగానే తను కావ్యకు చెప్పకుండా వెళ్ళిపోయింది. అయితే ఆ ఫ్రెండ్ని తలుచుకొని చాలా బాధపడ్డది. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే కావ్య చాలా సూపర్ సెన్సిటివ్ అనమాట. అయితే తనని ఎవరో నిఖిల్ అయితే బాగా హర్ట్ చేశాడు. ఎంత హర్ట్ చేశాడు అంటే నిఖిల్ని క్షమించలేకపోతుంది. వాళ్ళిద్దరు చాలా సీరియల్స్లో ఎదురు పడుతున్నారు కానీ ఒకరితో ఒకరు మాట్లాడతలేరు. నిఖిల్ మాట్లాడడానికి ట్రై చేసినా కూడా కావ్య రెస్పాండ్ అవుతలేదు. కావ్యకి చాలా హర్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు కానీ నెట్లో చూస్తే ఎక్కడ చూసినా కావ్య నిఖిల్ చాలా ట్రెండింగ్లో ఉన్నారు. ఏ సీరియల్ ప్రోమోలో చూసినా స్టార్మా ప్రతి సీరియల్లో అయితే స్టార్మా వాళ్ళు కావ్యం తీసుకొస్తుండ్రు. ఇంకో కొత్త న్యూస్ ఏం నడుస్తుందంటే స్టార్మా వాళ్ళు బిగ్ బాస్ 9 టీఆర్పీ రేటింగ్స్ పెరగడం కొరకు అయితే కావ్యకి ఎట్లాగో బిగ్ బాస్ సెప్టెంబర్ 6th అట్లా స్టార్ట్ అవుతుంది. ఇంకా 6 months గ్యాప్ ఉంది. ఈలోపు చిన్ని సీరియల్ని కంప్లీట్ చేసి ఎంత హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చాయినా కావ్యాన్ని బిగ్ బాస్ 9లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే చాలా ట్రెండింగ్లో ఉన్నారు నిఖిల్, కావ్య. అసలు ఇంత బిగ్ బాస్ అయిపోయి 2-3 months అవుతుంది, అయినా కూడా ఇంకా ఎక్కడ చూసినా యూట్యూబ్లో సోషల్ మీడియాలో మొత్తం రచ్చ లేపుతుంది. అయితే ఇక దీన్ని స్టార్మా బిగ్ బాస్ యాజమాన్యం వాళ్ళు క్యాచ్ చేసుకోవడానికి చిన్ని కావ్యాన్ని అయితే బిగ్ బాస్ 9లోకి తీసుకొస్తుండ్రు. ఇప్పుడు చిన్ని సీరియల్ రేటింగ్ పెరగడానికి కూడా వాళ్ళు నిఖిల్ని తీసుకొచ్చారు సీరియల్లోకి. తను కావ్య ఒక పీటీ టీచర్గా అయితే ఎంట్రీ ఇస్తుంది సీరియల్లోకి. అయితే వాళ్ళ డాటర్ కూడా అదే స్కూల్లో చదువుకుంటుంది. అయితే ఆయన ఒక మేబీ పీటీ సార్ లాగా నిఖిల్ అయితే ఒక ఎంట్రీ ఉన్నది చిన్ని సీరియల్లో. మండే ఎపిసోడ్లో మనం చూడొచ్చు. మనం ఫ్రైడే నిన్న ప్రోమోలో వచ్చింది అది. అయితే దీంతోనైతే ఇక టీఆర్పీ రేటింగ్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి నిఖిల్ ఎంట్రీతోని. ఎందుకంటే అందరూ నిఖిల్ కావ్య అనే ఎవరు చూసినా ఒక 500-600 యూట్యూబ్ ఛానల్స్ కూడా మొత్తం నిఖిల్ కావ్య న్యూస్ ఇచ్చుకుంటూనే ఉంటుండ్రు. వాళ్ళకి చాలా వ్యూస్ వస్తున్నాయి. కాబట్టి ఇదైతే కాని ఫ్యాన్స్కి చాలా గుడ్ న్యూస్. నిఖిల్ కావ్య అయితే ఇద్దరు మళ్ళీ చిన్ని సీరియల్లో మన ముందు కనబడబోతున్నారు. అయితే అందరు ఫ్యాన్స్ కోరుకునేది కూడా అదే, వాళ్ళిద్దరు కలిసి సీరియల్స్ చేయాలి, వెబ్ సిరీస్ చేయాలి అనేది ఫ్యాన్స్ కూడా కోరుకుంటుండ్రు. ఎందుకంటే చాలా పాపులర్ జోడీ. వాళ్ళు 6 years కలిసి ఉన్నారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి ఎంతోమంది సబ్స్క్రైబర్స్, అందరు ప్రతి వీడియోకి ఎన్నెన్నో మిలియన్స్ వ్యూస్. అందరూ చాలా ఫెమిలియర్ అండ్ ఫేమస్ పేరు. చాలా ప్రేక్షకులకు చాలా ఇష్టం ఆ పేరు. వాళ్ళు కలవాలని, తిరిగి మళ్ళీ కలిసి సీరియల్స్ చేయాలి, వాళ్ళిద్దరు లైఫ్లో కలిసి బతకాలని, లైఫ్ ఎంజాయ్ చేయాలని అయితే అందరు చాలామంది క్యానీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టయితే స్టార్మా వాళ్ళు నిఖిల్ని అయితే ఎలాగో నిఖిల్కి స్టార్మాతో 1 year బాండింగ్
రేటింగ్ ఉంటుంది. నిఖిల్ 1 ఇయర్ వరకు స్టార్ మా ఛానల్కి మాత్రమే చేయాలి, వేరే ఏ వెబ్ సిరీస్ అయినా ఫిల్మ్స్కి యాక్సెప్ట్ చేయొద్దు. ఆ లెక్క ప్రకారం చిన్ని సీరియల్ స్టార్ మాలో ఉంది కాబట్టి మన బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే వరకు ఈ సీరియల్లో అయితే నిఖిల్ అయితే ఎంట్రీ ఇచ్చేశాడు. సూపర్ డూపర్ స్ట్రాంగ్ క్యారెక్టర్తో ఎంట్రీ ఇచ్చేశాడు. ఇక చిన్ని సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ అయితే చాలా సూపర్ ఫాస్ట్గా పెరిగిపోతాయి. మరి స్టార్ మా యాజమాన్యం అయితే బిగ్ బాస్ 9కి చిన్నిని తేవాలని డిసైడ్ చేసుకుంది.